హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మ్యాపింగ్ సబ్జెక్ట్లో మనం ఎక్కువగా థియరిటికల్లో అండ్ ప్రాక్టికల్లో చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ అయితే ఎక్కువగా వింటుంటాం. అవి ఏంటంటే ఎంబీ, జీబీ, జీబీబీ. అసలు ఎంబీ, జీబీ, జీబీబీ థియరిటికల్గా ఏ విధంగా చదవాలి, ప్రాక్టికల్గా ఇవి ఏ విధంగా అప్లై చేయాలి అనేది అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఎంబీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎంబీ వచ్చేసి మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు. ఇది మ్యాప్ పైన అండ్ గ్రౌండ్ పైన ఏ విధంగా అప్లై చేస్తారనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపిల్ మ్యాప్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నిల్చుని ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ రెండు ఆబ్జెక్ట్స్ మీకు చూస్తున్నారు. ఇక్కడ నిల్చొని ఈ ఓపెన్ ఫీల్డ్లో ఆన్ గ్రౌండ్లో అయితే మీరు ఇక్కడ నుంచి కంపాస్ సహాయంతో ఈ ఆబ్జెక్ట్ యొక్క బేరింగ్ని మెజర్ చేసినట్లయితే దాన్నే ఫార్వర్డ్ బేరింగ్ అంటారు, లేదంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు. అబ్జర్వర్ మీరైతే ఈ ఆబ్జెక్ట్ వరకు తీసుకున్నటువంటి బేరింగ్ని ఫార్వర్డ్ బేరింగ్ లేదా మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీబీ అంటే ఏంటి? జీబీ అంటే గ్రిడ్ బేరింగ్ అంటారు. అయితే ఇది మ్యాప్ పైన ఏ విధంగా మెజర్ చేయాలి అనేది అయితే చూసుకుందాం. జీబీ అంటే ఏంటి అంటే సర్వీస్ ప్రొట్రాక్టర్ సహాయంతో ఏదైనా రెండు పాయింట్స్ మధ్యన బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే గ్రిడ్ బేరింగ్ అని అంటారు. ఈ గ్రిడ్ బేరింగ్ అనేది సర్వీస్ ప్రొట్రాక్టర్ సహాయంతో అయితేనే మనం ఏవైనా రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ అయితే మెజర్ చేస్తాం. దాన్నే గ్రిడ్ బేరింగ్ అంటారు. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మధ్య బేరింగ్ మెజర్ చేయాలి అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో అయితే ఈ విధంగా అయితే బేరింగ్ అయితే మెజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, కంపాస్ పైన ఏ విధంగా అయితే 0 to 360 degrees వరకు అయితే ఉంటుందో ఈ ఇన్స్ట్రుమెంట్ పైన కూడా 0 to 360 degrees వరకు అయితే మెజర్ చేయొచ్చు. కంపాస్తో వచ్చేసి అయితే కంపాస్ని అయితే గ్రౌండ్లో ఉండేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి మీరు ఎక్కడైతే నిల్చున్నారో మీ ముందున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క బేరింగ్ మెజర్ చేయడానికి అయితే కంపాస్ని అయితే యూజ్ చేస్తాం. అయితే మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్య బేరింగ్ మెజర్ చేయడానికి అయితే సర్వీస్ ప్రొట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తాం. దీన్నే గ్రిడ్ బేరింగ్ అంటారు. గ్రిడ్ బేరింగ్ మెజర్ చేయడం మ్యాప్ పైనే అవుతుంది. మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్య బేరింగ్ని అయితే మనం ప్లాట్ చేయొచ్చు. దీన్ని గ్రిడ్ బేరింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీబీబీ అంటే ఏంటి? జీబీబీ అంటే గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అంటారు. అయితే గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అంటే ఏంటి అయితే ఇప్పుడు చూద్దాం. మనం ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ ప్రొసీజర్ చేసేటప్పుడైతే ఎంబీ, జీబీ, జీబీబీ ఈ వాల్యూస్ని అయితే కన్వర్ట్ చేయడం, తీసుకోవడం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క ఈ హిల్ యొక్క ఈ టెంపుల్ యొక్క ఎంబీ అయితే నేను గ్రౌండ్ పైన ఇక్కడ నుంచి అయితే కంపాస్ సహాయంతో మెజర్ చేయడం జరిగింది. ఈ హిల్ యొక్క ఈ టెంపుల్ యొక్క చూసారు కదా, దీని ఎంబీ అయితే మెజర్ చేయడం జరిగింది కంపాస్ సహాయంతో. దీన్నేమో జీబీలో అయితే కన్వర్ట్ చేస్తాను. ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అంటే ఎంబీ నుండి జీబీ, ఆ ఏరియా పైన ఉండేటటువంటి మ్యాప్ పైన లోకల్ వేరియేషన్ అనేటువంటి ఫ్యాక్టర్ పైన అయితే ఎంబీ నుంచి జీబీలోకి -1 చేయాలా, +2 చేయాలా, +0 చేయాలా అనేది అయితే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే నేను -1 అయితే ఇక్కడ చేయడం జరిగింది. అయితే జీబీ నుంచి జీబీబీలో కన్వర్ట్ చేసేటప్పుడు అయితే మనం ఈ జీబీ యొక్క వాల్యూ 180 కంటే ఎక్కువ ఉండేటట్లయితే 180తో మైనస్ చేస్తాం. అదే ఈ జీబీ వాల్యూ 180 కంటే తక్కువ ఉండేటట్లయితే 180తో ప్లస్ చేసుకుంటే మనకి గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అనేది అయితే వస్తుంది. అదైతే ఇప్పుడు మ్యాప్ పైన ఏ విధంగా ప్లాట్ చేస్తాం అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ అయితే 145 degrees అయితే వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ అయితే 203 degrees అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మ్యాప్ పైన ఏ విధంగా మెజర్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ సర్వీస్ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకొని మనం మెజర్ చేసినట్లయితే 145 degrees ఇక్కడ ఎక్కడైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 145 degrees ఇక్కడ మార్క్ చేసుకొని ఒక స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ గీసుకుంటే ఈ విధంగా
ఈ లైన్ అనేది ఈ విధంగా అయితే మీ వైపే వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ ఆబ్జెక్ట్ నుంచి కూడా 203 degrees వచ్చింది కదా. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ దగ్గర మ్యాప్ పైన సర్వీస్ ప్రొటెక్టర్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని 203 degrees మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే మీరు ఎక్కడైతే నిల్చున్నారో అక్కడే అయితే ఈ రెండు లైన్స్ అనేది అయితే ఇంటర్సెక్ట్ అయితే అవుతాయి. దీన్నే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు, లేదంటే ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్లో ఎక్కడైతే ఈ రెండు లైన్స్ క్రాస్ అవుతాయో మీరు అక్కడైతే మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే మనం ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్లో అయితే మార్క్ చేయడం, ఫ్లాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ శాంపిల్ మ్యాప్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఈ లైన్స్, ఈస్టింగ్ లైన్స్, నార్థింగ్ లైన్స్, ఈ కాంబినేషన్ ఆఫ్ నార్థింగ్ లైన్స్, ఈస్టింగ్ లైన్స్నే గ్రిడ్ లైన్స్ అని అంటారు. అయితే ఈ ఆబ్జెక్ట్ నుంచి జీబీబీ మీరు డ్రా చేసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే నిల్చున్నారో అటువైపు మాత్రమే ఇది అయితే ఇంటర్సెక్ట్ అయితే అవుతుంది. అవి ఎక్కడైతే క్రాస్ అవుతాయో అదే మీరు ఎక్కడైతే గ్రౌండ్లో నిల్చున్నారో మ్యాప్ పైన కూడా అదే లొకేషన్ అయితే ప్లాట్ చేసే విధానం అయితే ఇది. దీన్నే ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ అంటారు. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియో అయితే చేయడం జరిగింది. ఈ విధంగా అండి ఇక్కడ ఎంబీ, జీబీ, జీబీబీ. ఎంబీ వచ్చేసి మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు, గ్రిడ్ బేరింగ్ ఇది. జీబీ అంటే గ్రిడ్ బ్యాక్ బేరింగ్, జీబీబీ అనేది. ఎంబీ వచ్చేసి మీరు ఇక్కడ నిల్చుని మీ ముందున్నటువంటి ఆబ్జెక్ట్స్తో కంపాస్ సహాయంతో మెజర్ చేసినట్లయితే అది ఎంబీ అవుతుంది. జీబీ వచ్చేసి మ్యాప్ పైన ఏవైనా రెండు పాయింట్స్ మధ్య బేరింగ్ మెజర్ చేసినట్లయితే సర్వీస్ ప్రొటెక్టర్ ద్వారా దాన్నే జీబీ అంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసి జీబీబీ వచ్చేసి ఈ రెండు ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చినటువంటి బేరింగ్స్ని అయితే దీన్ని ప్లాట్ చేసుకున్నట్లయితే దీన్నే గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అని అంటారండి. ఈ విధంగా అయితే మ్యాప్ పైన మార్కింగ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ఎంబీ, జీబీ, జీబీబీ ఏ విధంగా చేస్తారో అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.